మన పార్టీలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనకు బాగా సహకరించినాడు కదా ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు. ఆయన పేరు ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన అరెస్ట్ చేశారంట. అసలు ఆయన అరెస్ట్ చేస్తే మనకు పరిస్థితి ఇబ్బంది అబ్బా. మొత్తం అంతా బయట చెప్పేస్తాడన్నా. కాదురా, ఈడు మన చిన్న పిల్లిరెడ్డి అంటాడు, పరారీలో ఉన్నాడన్నా. ఫోన్ అన్న చేద్దాం ఉండ. హలో, ఫోన్ ఎత్తినాడు. హలో, చిన్నపిల్లరెడ్డి ఏండవో. కాదురా, ఏంది పరిస్థితి అని ఇప్పుడు నాశనం అయిపోయింది అంతా. ఇప్పుడు ఆయన అదే జత్వారీ కేసు, ఆ కేసులో అరెస్ట్ చేశారు. అసలు వాస్తవం నాకు తెలిసి ఆయన బయటికి కూడా రాడు. ఏంటంటే లిక్కర్ కేసులోనూ ఆయనకు సంబంధం ఉండే. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయనది అర్థం ఉండదు, అంతా ఆయనే కూర్చొని పెట్టి డైరెక్షన్ ఇచ్చినారు అంటున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఆయన చదువుకొని మరి మన అన్న చెప్పినట్టే చేశాడు. ఇప్పుడు ఆయన జీవితం ఇంత సర్వీస్లో నేను ఇప్పుడు మసిరెడ్డి ఉన్నాడు కదా, మసిరెడ్డితో తెలుసు ఎక్కడెక్కడ ఈ డబ్బులు బయటికి పంపించినామో తెలుసు, మరి మసిరెడ్డి ఏమి చేశాడో తెలుసు, ఆ డబ్బులు ఏ దేశాలకు ఎట్లెట్లా బ్లాక్ అండ్ వైట్గా మార్చారు అన్నీ కూడా ఆయన ఆంజనేయులు గారికి తెలుసు. మరి ఇప్పుడు ఏమి చేస్తావాలి ఇప్పుడు? సరే, ఇప్పుడు అట్టయినా కూడా ఇది అన్నకైతే ఖచ్చితంగా బిగించుకుంటుంది రావచ్చు. ఇప్పుడు ఏదన్నా పోలీసు వాళ్ళు ఏదన్నా మర్యాదగా కాఫీ నీళ్ళు జ్యూస్ ఇచ్చినారనుకో చెప్పాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు కాదురా, అయితే మనకినే కాదురా చిన్నపిల్లిరెడ్డి, నువ్వు పోలీసు ఉద్యోగం ఇక్కడ చేసిందే వారిని, అయితే కాంట్రాక్ట్ ఉద్యోగం. నువ్వు మనం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పోలీసు గుట్లు వేసుకొని తిరిగినావు. ఎట్టరా చిన్నపిల్లిరెడ్డి ఇది రే, నువ్వు పోలీసు వాడు అనుకుంటున్నావు కాదు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు అది అట్టపోయి మన అన్న కాడికి పోతే ఇబ్బందిలే. ఆ గోడలు గేట్లు ఇనుపు కడ్డీలు పెట్టుకున్నాం కదా, ఆ కడ్డీలు దాటి ఇంట్లోకి పోతేనే ఒక ఇబ్బంది. అదే కదా విజయసాయిరెడ్డి మళ్ళా ఒక ఇది పెట్టాడు. ఏందా ఇప్పుడు విజయసాయిరెడ్డి మళ్ళా ఒక ట్వీట్ పెట్టాడు, నేను మద్యం కుంభకోణంలో అది ఇదని. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణాలు పోలీసు వాళ్ళు ఆడ రాచమర్యాదలు చేశారనుకో, పోలీసు వాళ్ళు కన్నా మర్యాదలు చేస్తే ఇప్పుడు ఈయనకి ఏమవుతుంది? ఇప్పుడు ఈయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గానే ఉన్నాడు, మరి అప్పుడు ఎన్ని కథలు ఎన్ని వ్యవహారాలు చేసి ఉంటాడు. అదేవిధంగా ఏమి ఉన్ని పనులు చేశాడా మొత్తం తెలుసురా ఈ మనిషికి. అన్న పైసాలంగా ఒక జత్వానీ కేసులోనే కాదు, మద్యం కేసులు ఏందని లోడతారంగా, అక్రమంగా కేసులు ఎన్ని కట్టినా లోడతారో, పరువు తీశారు పోండి. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అయితే ఇప్పుడు నువ్వేం చేయలే, నేనేం చేయలే. సరే, ఏం చేస్తారో చూద్దాము. మనమైతే ఎప్పుడు కూడా ఆలోచన చేయనంత ఇది అయిపోయింది మొత్తం. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా చేయాలన్నా ఇప్పుడు ఈ మనిషి నోరెప్పుకుంటా కన్నా ఉంటే మరి ఇబ్బందిలే. నోరిప్పితే మనకి ఇబ్బంది. ఇప్పుడు ఎర్రచానం దోలే దాంట్లోనూ ఈయన ఏదో ఉన్నాడంట, ఇసుకలోనూ ఈయనే ఉన్నాడంట, మైనింగ్లో నడిమిదిలో బ్రోకరేజ్ చేసి సంపాదించినారంట, ఆ గంజాయి అది ఇది ఎట్ట సంపాదించినారంటరా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా చిన్నపిల్లరెడ్డి, మనం ఇబ్బంది పడతాము. అన్న ఇబ్బంది పడినా ఇబ్బంది లేదు, కానీ ఇంట్లో దాకా పోతే ఇబ్బంది అని నేను చెప్తున్నా. నువ్వు దాన్ని బట్టి ప్లాన్ చేయంగా, దాన్ని బట్టి మనం ముందుకు పోదాము. సరే మరి అయితే సరేలే, ఓకే బాయ్. మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని, విజయసాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తూ ఉంటే ఒక దిక్కు నోటీసులు ఇచ్చి రాండి హాజరు కాండి అంటే, మా సాక్షి పేపర్లో మద్యపానం గురించి ఈ బెల్టుల గురించి రాసినటువంటి రాతలు ఏందో ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ఏదైతే పక్క పేపర్ రాస్తాడో దానికి మనం ఏది చేయలా, మనం బ్రహ్మాండమైనటువంటి సాంప్రదాయాలు, మనం శుద్ధ పూసలము ఏమీ తెలియదని రాస్తారు. పోతే మా సాక్షిలో రాసినటువంటి రాత ఏందో ఒకసారి చూద్దాం. మద్యం మాఫియా మూల విరాట్ బాబేనంట. చూడండి, పెద్ద హెడ్డింగ్ అయితే పెట్టారు. ఇంకా అంతకుమించి పెట్టేది ఏమి ఉండదు, ఆ హెడ్డింగే పెడతారు. పోతే నాడు బరి తెగింపు, నేడు దందా కొనసాగింపు,
2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ. అదేవిధంగా ఖజానాకు గండి కొట్టి అస్మదీయులకు దోచిపెట్టి 25,000 కోట్లను మించిన అక్రమాలు. ఓకే, నేనేం చెప్తానంటే 2019 నుంచి 2024 మధ్య యథేచ్ఛగా మనం దోచుకున్నది మద్యపానంలో. మద్యాన్ని ఏదైతే సంబంధించి మనం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే 2024లో ఓట్లు అడుగుతాము అని చెప్పిన ఒక నినాదంతో మనం అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా జగనన్న? నువ్వు సాక్షాత్తు నువ్వే అన్నావు కదా, మరి నువ్వు మద్యాన్ని స్టార్ ఓట్లకు పరిమితం చేస్తానన్నావు కదా. లేకపోగా గతంలో ఏదైతే ఈ 2014 నుంచి 19 మధ్య కాలంలో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉన్నాయా వైన్ షాపులు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా గవర్నమెంట్లోకి చేర్చుకుంటున్నామని చెప్పి ఒక నాసిరకమైనటువంటి మద్యాన్ని మనమే తయారు చేసి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మద్యం షాపుల్లోకి పంపించి ఏ విధంగా మనం కోట్ల రూపాయలు దండుకున్నామో రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అందరికీ తెలుసు. ఏ విధంగా నాసిరకమైనటువంటి మద్యాన్ని నమ్మినామో తెలుసు. ఏ విధంగా దాగిన వాళ్ళు హాస్పిటల్ పాలైనారో తెలుసు. ఎంతమంది కిడ్నీలు లివర్లు పోయినాయో చూడు, ఎంతమందికి పెరాలసిస్ వచ్చిందో చూడు. ఆ మద్యం పాలసీల గురించి మాట్లాడిన వాళ్ళు శవమై తేలినారు కొంతమంది. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నావు, పిచ్చి పుత్తా మందులు తెచ్చి అమ్ముతున్నావు అని చెప్పి అడిగిన దానికి శవమై తేలినటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేసుకోండి. పోతే తమ పార్టీకి చెందిన సన్నిహితులు డిస్టరీలకు అనుమతి, 5 డిస్టరీల నుంచి 50% పైగా మద్యం కొనుగోళ్లు, పవర్ స్టార్ లెజెండ్ అంటూ ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చింది చంద్రబాబే. దీనికి తోడుగా ఊరూరా బెల్ట్ షాపుల్లో మద్యాన్ని ఏర్లై పారించారు. పవర్ స్టారు, లెజెండు, ఆంధ్ర గోల్డు, రాజా గోల్డు, అమరావతి ఇవన్నీ తెచ్చింది మనమే కదా. మరి గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ పిచ్చ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి ఎక్కడా కూడా ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లు, మేము నాసిరకమైనటువంటి మద్యాన్ని అమ్మలా మంచి బ్రాండ్లు అమ్ముతున్నామని ఎందుకు చెప్పలా? ఏ ఊరిలో ఉంటాయి? వేంపల్లి బత్తాయి తోటలో కూర్చొని బాటలకు మూతలు కొట్టి అమ్మేదనుకున్నారా? చెప్పండి దీనికి. ఊరూరా బెల్ట్ షాపులతో మద్యాన్ని ఏర్లై పారించారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి మన వైసీపీ పార్టీ కార్యకర్త బెల్ట్ షాపులు అమ్మలేదా? వాస్తవం కాదా ఇది? నాయకులు కార్యకర్తలకు చెప్పిన మాట వాస్తవం కదా? ఎత్తుకొని పోయి మీ పంచాయతీలో మీరే అమ్మండి అని చెప్పి పంచాయతీలో ఒకడికి ఇచ్చితే గ్రామంలో ఉండేటువంటి వాడు మళ్ళా 2-3 ఇచ్చుకుంటే ఎవడికి తెలియదు? బెల్ట్ షాపులు అంట. బెల్ట్ షాపులు మనం బ్రహ్మాండంగా సంపాదించినాము. మరి ఏ తప్పు చేయకుంటే కసిరెడ్డి ఎందుకు హాజరు కాలేదు విచారణకు? దీనికి చెప్పు. ఇంకెందుకో చెప్పేది ఏంది? ఎంఆర్పి ఇష్టారీతిన పెంపు, సిండికేట్ దందా 20,000 కోట్లు. ఎంఆర్పి ఏంది? 40-20 రూపాయలకు అమ్మి 20 రూపాయలకు ముందు బాటలు తయారు చేసి 190 రూపాయలు 200 రూపాయలకు అమ్మిన ఘనత చరిత్ర మన వైసీపీ పార్టీది. అందుకే మనకు 11 వచ్చినాయి. చీకటి జీవోలతో ఎగేసిన పన్ను ఏటా 1,300 కోట్లకు పైగా. గతంలోనే సిఐడి దర్యాప్తులో పచ్చముఠా దందా పట్టబయలు, భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడింది. ఇప్పుడు హడావుడిన సిట్టేసి వీరంగం తప్పులను కప్పుపుచ్చేందుకు ప్రయత్నం. అదేవిధంగా ఒక డిస్టరీకి కూడా అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎందుకు ఇచ్చామో? మనమే సంపాదించుకుంటే పోలేదు. ఆ డబ్బేందో ఇప్పుడు ఎవడికో ఇచ్చి వాడి దగ్గర నుంచి మనం కొనుక్కునే మనమే ఓన్ ప్రోడక్టు, మనమే సంపాదించాం, మనమే ఇచ్చేద్దాం. అదేవిధంగా మనమే ఆ వచ్చిన ఆదాయాన్ని మనమే తీసుకుంటే పోలా. పసుగొండాల 5 ఏళ్ల పాలనలో మద్యం విధానంపై వినూత సంస్కరణలు. మామూలుగానా అంట. అదేవిధంగా దశల వారీగా మద్య నియంత్రణ విధానం పారదర్శకంగా అమలు. ఏ ఊర్లో పారదర్శకంగా అమలు చేశారో చెప్పండి. ఎక్కడ ఏ ఊర్లోనైనా సరే మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మా నియోజకవర్గంలో మా మండలంలో మాకు ఇన్ని షాపులు ఉండేటివి, జగనన్న దిగిపోయే తలకి మా ఊర్లో ఇన్ని మద్యం షాపులు తీసేశారని చెప్పి ఉంటే చెప్పండి. ప్రైవేటు దుకాణాలు రద్దు చేసి సిండికేట్కు చదమగీతాం. అందుకే టీడీపీ హయాంలో పోలిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గణనీయంగా తగ్గిన అమ్మకాలు. అంటే గణనీయంగా అమ్మిన తగ్గకాలంటే మన గవర్నమెంట్కి చూపించింది తక్కువే, మన జోబిల్ లేకపోయింది ఎక్కువ కదా, మనము దొబ్బింది ఎక్కువ. అదే కదా ఇప్పుడు నేను అదే కదా కక్కిస్తామంటుంది సిట్ట.
అదే కదా అంట. అమ్మకాలు తగ్గితే డిస్టరీలు కమిషన్లు ఇస్తాయా? అయినా కుట్రపూరితంగా అక్రమ కేసు నమోదు, టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు, అబద్ధపు వాగ్మూలం నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టికి ప్రభుత్వం కుతంత్రాలు. నేనేం చెప్తానంటే, మనం ఏ తప్పు చేయకంటే, ఎక్కడ అవినీతి చేయకంటే, మనం మద్యపానంలో మనం మద్య నిషేధం అని చెప్పి వచ్చినాము, మద్యంలో మనం ఎటువంటి గోల్మాలు చేయకుంటే, ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే విచారణకు పోయి అక్కడ ఏంది విచారణకు ఎదుర్కోనండి, విచారణకు పోండి, హాజరవ్వండి, తప్పే ఉన్నది. సో నేను రాష్ట్ర ప్రజలకి నేనేం తెలియజేస్తానంటే, తప్పకుండా 2019 నుంచి 24 వరకు అన్న అధికారంలో ఉన్న రోజులు కూడా మద్యపానంలో బ్రహ్మాండంగా కుంభకర్ణుడు తిన్నట్టు తిన్నాడనేది నాకు తెలుసు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. మరి మద్య నిషేధంలో కూడా ఎన్ని కోట్ల రూపాయలు తినింది పోను, మళ్ళీ బయట దేశాలకు ఎన్ని కోట్లు పంపించినారో, బయట దేశాలకు ఏ విధంగా పంపించారో అన్నీ కూడా బయటకు వచ్చాయనేది నేనైతే నాతో వేరే పెద్ద మనిషి చెప్పిన మాట వాస్తవం అది. సరే ఏది ఏమైనప్పటికీ చూద్దాం. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేస్తున్నారు. మద్యపానం నిషేధం అన్నాడే, మరి బత్తాయి తోటల్లో నుంచి రాష్ట్రం అంతటా పంపించినాడే, మన పరిస్థితి ఏందిరా స్వామి అని చెప్పి గతంలో అనుకున్నారు. ఈరోజు మనకు 11 ఇచ్చినారు. సరే ఏదో జరగని. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మా ప్రభుత్వం, మా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యపానంపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి.